ఈరోజు నాత్రాజుపాడులో నిలిచినటువంటి మా గ్రామ దేవతలైనటువంటి నరసింహప్పలేనమ్మ పోతురాజు చిన్నాడు సందర్భంగా వారు కడపలని గ్రామ పెద్దలందరూ కూడా నిశ్చయించడం జరిగింది. దానికి అనుగుణంగా అందరి సహాయ సహకారాలతో గ్రామస్తుల యొక్క అండదండలతో అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిన్న కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం మా కుటుంబానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు గ్రామోత్సవాన్ని పెద్ద ఎత్తున అందరి సహకారంతో గ్రామోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. మరి ఈరోజు మహాలక్ష్మమ్మ అదేవిధంగా అప్పలేనమ్మ పోతురాజు అనుగ్రహంతో ముఖ్యంగా పూర్తి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో వర్షాల కోసం రైతులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. సవ్యంగా వర్షాలు కురవాలని, రైతాంగానికి మేలు జరగాలని, అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాల అమ్మవారి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో కోవూరు నియోజకవర్గంతో పాటు నాత్రాజుపాడు గ్రామ ప్రజలందరికీ కూడా చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలతో అమ్మవారు కృపా కటాక్షలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈరోజు ప్రత్యేకంగా నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి గ్రామస్తులందరూ సహకారంతో ముందుకు నడవడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం మా స్వగ్రామంలో ఆనవాయితీగా జరుపుకునే గ్రామోత్సవం మహాలక్ష్మమ్మ తిరునాళ్ళు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి పోలేరమ్మకి, అలానే పోతురాజుకి, అలానే మహాలక్ష్మమ్మకి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే గ్రామోత్సవ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా అందరూ కూడా కృషి చేస్తున్నారు. చాలా మహిమ కలిగిన అమ్మవారు. ఈ అమ్మవారిని అందరూ కూడా సందర్శించి మీ కోరికల్ని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్చే అమ్మవారు. ఇంకా కూడా మొదటి రోజు పూర్తి చేసుకున్నాము. ఈ రోజున మా హోమము కానివ్వండి, అలానే కుంకుమార్చన, అలానే అన్నదాన కార్యక్రమం, అలానే సాయంత్రం వచ్చి సినీ గాయకులు అందరితో ఒక పాట కచేరీ కార్యక్రమం ఉంటుంది. అలానే రేపు గ్రామోత్సవం ఉంటుంది. సాయంత్రము అమ్మవారికి ప్రత్యేకించి పూజలు అన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి కృపా కటాక్షాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. అందరికీ ధన కనక వస్తు వాహనాలు అమ్మవారు ప్రసాదించాలి. రైతులకి సమృద్ధిగా ధాన్యం రావాలి. అలానే పాడి పశువులు ఉండే వాళ్ళందరూ కూడా మంచి పాలు ఉత్పత్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో వెలిసి ఉన్న అమ్మవారిని అందరూ కూడా సందర్శించుకొని మీరందరూ కూడా మీ కోరికల్ని అమ్మవారితో కోరుకొని మీరందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.